ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని అన్న పేరు పెట్టింది ఎవరంటే సర్ జాన్ మార్షల్స్. ఎందుకంటే మొదట అక్కడనే తవ్వకాలు జరిపినందుకు ఆనవాయితీగా ఆ పేరు పెట్టిండు. అయితే దాన్ని రాబర్ట్ బ్రన్స్విక్ 3 భాగాలుగా విభజించిండు. తొలి హరప్పా దశ 2800 to 2500, పరిపక్వ దశ 2500 to 2200, మలి దశ 2200 to 1750. ఇక్కడ span 2500 to 1750 overall span, 2200 to 2000 mature pace, 1800 to 1200 post urban pace. కోట్ డిజి సంస్కృతి అని కూడా అంటారు పూర్వ హరప్పా దశను. సోది సంస్కృతి లేకపోతే సిస్వాల్ సంస్కృతి, అమ్రి సంస్కృతి లేకపోతే నాల్ సంస్కృతి అని ఈ 3 బలూచిస్తాన్లో మూల సంస్కృతిగా గుర్తించారు. సింధు నాగరికత అనేది విదేశీ వలస వలన సుమేరియన్ అంటే ఇరాక్ ఉంది కదా, మెస్పటోమియా తర్వాత సుమేరియన్గా మారింది. వీళ్ళ వల్లనే సింధు నాగరికత ఏర్పడ్డదని ఈజేహెచ్ మేకే అనుకుంటే దాన్ని గోవర్ధన్ క్రామర్ అనే వాళ్ళు బలపరిచిండ్రు. దీన్ని ఏ ఘోష్లిని తిరస్కరించిండు. ఎందుకంటే సుమేరియన్స్ యూజ్ చేసింది కాపర్ ప్లస్ జింక్ లోహం అంటే అలైడ్ మెటల్స్ యూజ్ చేశారు. కానీ మనం యూజ్ చేసింది కాపర్ మాత్రమే. లిపి కూడా చూసుకుంటే మనది బొమ్మల లిపి ఉంటుంది, వాళ్ళ లిపి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి జాతి కూడా వేరు అని, అంటే శరీర నిర్మాణ తత్వాన్ని నిర్ధారించేది. వాళ్ళ శరీరం వేరుంటుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న వాళ్ళ శరీరాలు వేరున్నాయని. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వ్యవసాయంతో పాటు వ్యవసాయేతర రంగాలపై ఆధారపడటం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నగర నిర్మాణ ప్రణాళిక ఎక్కడ బయలుపడ్డదంటే మొహంజదారోలో. ఇక్కడ సితాదల్ అంటే ఎత్తైన ప్రాంతాన్ని సితాదల్ అంటాం. లోయర్ ప్రాంతం ఈస్ట్ సైడ్ ఉంటే సితాదల్ అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది. ఎందుకు ఈస్ట్ సైడ్ ఉంటుంది అంటే సన్లైట్ ఎత్తు ప్రాంతంలో ఉంటే లో ప్రాంతంలో పడదు కదా. ఇది లోవర్, తూర్పు నుండి తూర్పు సైడ్ ఉన్నది లోవర్. ఇవంతా గ్రిడ్ సిస్టమ్ ఉంది చూడండి. ఏమో సితాదల్ పడమరకు ఉంటుంది. నార్త్ టు సౌత్, మెయిన్ లైన్ నార్త్ టు సౌత్ ఉంటుంది. ఈస్ట్ నుండి వెస్ట్ లైన్లు ఉంటాయి. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. దీన్నే గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఉండే ఈ సర్కిల్ను ఆక్స్ఫర్డ్ సర్కస్ అని సర్ జాన్ మార్షల్ అన్నాడు. వెస్ట్ నుండి ఈస్ట్కి ప్రధాన నార్మల్ వీధులు ఉండేవి, నార్త్ టు సౌత్ ప్రధాన వీధులు ఉండేవి.